చంద్రబాబుకు చెప్పుకోవటానికి ఏమీ లేక వైఎస్ఆర్సీపీపై బురద జల్లుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో దోపిడీ, దౌర్జన్యాలతో కాలం వెళ్లదీశారని ఆరోపించారు. బాబులాగా జగన్ పేజీలకు పేజీలు హామీలు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన మాటను, హామీని నిలబెట్టుకుని ఓటు అడుగుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఇవన్నీ కూడా కాక వివిధ సంక్షేమ పథకాలు ఏ విధంగా కుటుంబాలకు అందిస్తున్నామని రాబోయే రోజుల్లో తప్పకుండా అవన్నీ మీకు సక్రమంగా అందాలంటే వాళ్ళ మాటలు నమ్మొద్దు. మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఆశీర్వదించాలని చెప్పాలి. ఈ మధ్యకాలంలో మనం వివిధ సందర్భాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎలక్షన్లు అయిపోయేంత వరకు, పోలింగ్ డే వరకు మనం ఏ విధంగా పనిచేయాలి, గృహ సాధులతో, సచివాలయ కన్వీనర్లతో, బూత్ కమిటీ సభ్యులతో సమన్వయంగా ఏ విధంగా చేయాలని చెప్పి మనం వివిధ సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ మనకి 100% ఇవాళ రాష్ట్రంలో వాతావరణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 100%, 100% ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తున్నాడు. ఇప్పుడు ఎవ్వరికి ఏ సందేహం అక్కర్లేదు. ఊరికనే గాలి మాటలు చెప్పుకొని రోజు అది అనుకొని ఇది అనుకొని ఇది తిరుగుతున్నది వాళ్ళకి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు అండుకోక కూడా ఈ విషయం తెలుసు. మాకు లేదు, దగ్గరలో కూడా ఎచ్చులో కూడా లేవనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. నిజం చెప్తాను, వాళ్ళ మనుషులు కానీ వాళ్ళ కానీ అలా ఏంటి జారిపోతారు అందరూ. అందుకని ఎవరికి మేకపోతే గాంభీర్యం అంటాం కదా మన జిల్లాలో మన సామెత చెప్పుకుంటాం కదా, ఆ సామెత మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తారు. ఏటో చెప్తారు, ఏటో మాట్లాడతారు, అర్థం కాని భాష, అర్థం కాని ఏదో మాట్లాడతారు, లాంటి భాషలు మాట్లాడుతున్నారు.